పేరు చెప్తే మా ప్రాణాలే పోతే అందరికి అటువంటి మనుషులు ఉన్నారు. చాలా భయంకరమైన మనుషులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్ కాదన్నా. మాకు చూసి మా కన్నీళ్ళు చూసి మాకు 1:1లో వెరిఫికేషన్ అయ్యి క్వాలిఫై ఉన్నాం. మా జాబులు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అమ్మ సోనియమ్మ ముఖం చూసి మేము రేవంత్ అన్న ముఖం చూసి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. కేసీఆర్ కూడా మేము ఓట్లు వేయలేదు. గత ప్రభుత్వం జరిగిన అన్యాయము. ఇప్పుడు ఆడవాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది. మనమేమో ఇప్పుడు నా దగ్గర ఇంత బాధ ఉంది. కాకపోతే ఒక ఆడమనిషి అయితే మీకు నిజంగా చెప్తున్నా, ఈ కెమెరా వాళ్ళు చెప్పి ప్రతి మాటకు కంటిన్యూగా ఏడుస్తూనే చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనము ఓదార్చుకొని ఇప్పుడు మా అమ్మను మీకు నిజంగా చెప్పాలంటే ఈరోజు మా అమ్మ మా అక్క బ్రతుకుతున్న విధానాన్ని బట్టి సమాజంలో నన్ను వారిద్దరిని నరకమని చెప్తురన్న, వారిద్దరిని చంపేయమని చెప్తారు, వారిద్దరిని పొడిచేయమని చెప్తారు, వారిద్దరిని కిడ్నాప్ చేయమని చెప్తారు. పిల్లలు ఎగ్జామ్ ఫీజు స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి? ఇప్పుడు వాళ్ళు చిన్ననే ఉన్నారు. అమౌంట్ అడిగితే నాకు అట్లా అన్నాడు, నువ్వు అంటే నాకు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు మీరు అంటున్నారు మేడం, మీరు చదువుకున్నారు, నేను సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. మరి మీ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళకి కూడా సూసైడ్ లోనే తీసుకుంటా. నేను లేను, నువ్వు ఎందుకుంటావమ్మా? ఏం చేస్తాం? మేము 4 సూసైడ్ చేసుకుంటాం సార్. నాకు వద్దు. మళ్ళీ 3 years సార్, 3 years ఒక కల్పిట్ని పట్టుకోవాలి. 3 years నాట్ ఇనఫ్, సరిపోదా? 3 సంవత్సరం ఒక మంచిగా పట్టుకోవాలని ఫింగర్ ప్రింట్ డాగ్ స్క్వాడ్ ఉంటుంది. ఎంతైతే టెక్నాలజీ వచ్చింది, మన ఐటీ హబ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన తెలంగాణ టాప్ నెంబర్ 1 ఉంది మొత్తం దేశం. ఈ దేశంలో ఈ జమానాలో ఇట్లా జరుగుతుంది. పోలీసు ఏం హెల్ప్ చేస్తలేదు. I can't give you money. Whatever you want to do, you can. Okay. He's saying like that. Whatever you want to do, you can. Wherever you want to go, you can. శివుల కమ్మలు అమ్మేసి పట్టగొలుసుల కాన్సలు అమ్ముకొని తిరిగినాం. చూస్తే భూమిలో తీరా నష్టం జరిగింది. ఏమున్నా పేరుకి ఇంత తెల్లంగా చేసుకొని ఎందుకంటే సమాజంలో మరి బతకాలంటే మనసులో కనబడటానికి కానీ ఇట్లా బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. కానీ ఏం లేదు. మీరు వచ్చి చూస్తే పరిస్థితి నాకు ఏం పని చేయనిస్తలేరు. దళిత బంధు అన్నారు, వాళ్ళే తీసుకున్నారు. అవన్నీ వచ్చే రేషన్ బియ్యం మాత్రం వస్తాయి. అంతే రేషన్ తప్ప మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ 10 సంవత్సరాల నుంచి అయితే ఎక్కడ కూడా జరగలేదు. నాకైతే జరగలేదు. నమస్తే. ఈరోజు శుక్రవారం. సో ప్రతి వారం లాగే ప్రజావాణిలో జనాలు ఇక్కడికి చాలా మంది కూడా పోటెత్తడం మనం చూస్తున్నాం. చాలా మంది కూడా వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారం గురించి ఎంతో మంది వస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాము. వారానికి 2 సార్లు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. అంటే వాళ్ళ సమస్యలు మరి ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు శుక్రవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మనము ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగిందనమాట. మరి ఎవరి సమస్యలు ఏంటి దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మరి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రజాభవన్కి ప్రజావాణిలో వాళ్ళ సమస్యల గురించి వచ్చిన వాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే పాపులర్ వీకర్ సెక్షన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ రావడం జరిగిందనమాట. అసలు వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకోసం వచ్చారు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారంటే మీ ప్రాబ్లం ఏముంది? గుంటూరులో మేము ల్యాండ్ 82, 83, 84లో అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇది పట్టా ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మా దాని పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మా దాని పక్కకే ఆనుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇది 55 ఎకరాలు. వాకిట పుల్లారెడ్డి అని వ్యక్తి పట్టాదారు. అతను పాలకు అనేది వినయపాలకు విక్రయించాడు. ఆయన జీపీ ఓడర్. ఆ జీపీ ఓడర్ మా అందరికీ 600 ప్లాట్లు ఓనర్లకు అమ్మాడు. 600 ప్లాట్లకు మా అందరికీ కులము మతము ఏం లేకుండా అందరికి ఇచ్చాడు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఇన్స్టాల్మెంట్లో కొన్నాం. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? ఇది సుమారు 30 సంవత్సరాలు. సుమారు 35 సుమారు అంటే ఏదైనా అయితే 30, 35, 40 అనుకోండి. మేము అప్పుడు చాలా బాధలతోటి మా తిండికి లేకుండా కానీ పొట్టకు లేకుండా కానీ భూమి అనేది ఉండాలని అప్పుడు చాలా అగ్వా ఉండే. 20 రూపాయల గజం 10 రూపాయల గజం లెక్క అతను అమ్మాడు. మేము ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నదంతా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అతను కూడా మాకు పంపించాడు. అతను అన్నాడు కూడా మీరు ఇల్లు కట్టుకున్నాయంటే ఆ సమయంలో అడవి లేకుండా అక్కడ పోవాలంటే కూడా అడవి, అక్కడ పోవాలంటే ఇది చాలా భయంకరంగా ఉండే. లైట్ లేవు, ఏం లేవు. 30 సంవత్సరాల క్రితం ఇక్కడ వీడికి ఈ సోమాజి కూడా ఇక్కడ రావాలంటే కూడా రాజ్భవన్ దగ్గర రావాలంటే కూడా భయమే ఉండేది మాకు. ఇక్కడ కూడా కోతులు గిట్టు ఉండే. మేము వచ్చినాం చిన్నగా ఉన్నప్పుడు సైకిళ్ళ మీద. ఇక ఆడైతే ఇక ఏం బతుకుంటాం. కానీ స్థలం సన్ని కూడా 15 రోజులు ఒక దినం ఉదయం పోతే సాయంత్రం దాకా ఇంటికి రాకపోతే సైకిళ్ళ మీద పోయి ఆ స్థలం విశేష వచ్చింది. అప్పుడు కొన్నాము మాట మీద.
కొని మాకు రిజిస్ట్రేషన్ కూడా మా ఇంటికి పంపించాడు అతను. మేము మధ్యలో ఇది విలువ మెరగగానే భూమి విలువ మెరగ స్థానికులంతా రౌడీస్ అంతా వచ్చి ఆక్రమించుకోవడం, రాజకీయం చేయడము, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలంతా మా మీద స్థానికులంతా ఆక్రమించుకోవడం ఇవన్నీ జరిగినాయి. మా ప్లాట్లన్నీ రాళ్ళన్నీ సరిహద్దులన్నీ తీసేసారు. దాదాపు ఎంతమందికి ఇలా జరిగింది? అంటే మీరు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు సుమారు. మరి మీరు అంటే 600 మంది కలిసి ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం కానీ మీ అంటే పోలీస్ స్టేషన్ పోయినా కానీ వాళ్ళు మద్దతు తెలుపుకోవడము, ఎంఆర్ఓ దగ్గర వాళ్ళది, కలెక్టర్ దగ్గర పోయినా కానీ వాళ్ళదే మద్దతు తెలుపుకోవడం. ఎందుకంటే డబ్బు ఉంది, డబ్బుతోటి దాసోహం అంటారు. ఈ రోజులలో డబ్బుకే దాసోహం అయింది కానీ ఈ పేదరికాన్ని ఎవరు చూస్తుండ్రు. అందుకో వీకర్ సెక్షన్ అని మేము పెట్టుకున్నాం. ఈ అసోసియేషన్లో ఎందుకంటే లేని వాళ్ళం చాలా లేకనే ఈ వీకర్ సెక్షన్ అని పెట్టుకున్నాం. దాదాపు ఎన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం అండి? మీకు ఇప్పుడు ఈ సుమారుగా 10 years ఈ భూమి 10 years నుంచి మాకు ఇలాంటి ఇబ్బంది జరుగుతున్నాయి. స్థానికులంతా మా దగ్గర రావడము, అక్కడ ఆ పటేల్ పట్వారీలంతా మా మీద దౌర్జన్యం చేశారు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు పటేల్ తీసేసిండో అప్పుడు మేము ఉన్నది ఇది. మండలాలు చేసినప్పుడు మేము ఉన్నాం. లేవట్ పర్మిషన్ గిట్ అన్నీ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కట్టాం 15,000. ఎల్ఆర్ఎస్ కూడా గవర్నమెంట్ కట్టాం. మా దగ్గరకు వచ్చారు, సర్వేకి వచ్చారు, చేశారు. అక్కడ అంతా రౌడీలు వచ్చి మనం ఎలగొడితే రిజెక్ట్ చేశారు వాళ్ళు. మా ల్యాండ్ మీదకి అంటే సరిహద్దులు చక్కగా ఉండే. ఆమె ఫోటో కూడా తీసింది సరిహద్దులు ఉన్నప్పుడు, ఏది ఎల్ఆర్ఎస్ కట్టేటప్పుడు తీసినప్పుడు ఆమె వచ్చి కొట్టిరు. సెల్ కూడా తీసి కింద ఎత్తేసారు. ఆమె ఏది కెమెరాని సెల్ కూడా తీసారు, ఆమెను ఎత్తేసారు. మళ్ళీ భయం, అమ్మ నువ్వు ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్తో రాలేదని కూడా ఆమెను అడిగితే, మాకు ఈ విధంగా అయితే నేను కామన్గా మేము వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం, కామన్గా రాలేదు, ఆమె ఎప్పుడు రావాలి కదా, తాగకుండా అక్కడ జల్సాలు చేస్తారు, మళ్ళీ రాణిస్తలేరు కదా అని కూడా అన్నాం. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కూడా ఆమెది కేర్ చేయలేదు. అంతా అక్కడ ఉన్న హెచ్ఎండి వాళ్ళు కూడా దాంట్లో కుమ్మకే ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ తీసుకున్నప్పుడు మీరు పట్టా చేయించుకున్నారు కదా, మరి పట్టా ల్యాండ్ అన్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండే ఉంటాయి. మరి ఇవన్నీ చూపించి మీరు చూపించి మీ ల్యాండ్ మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? వాటి గురించి ఎందుకు ఆక్రమణ జరిగింది? అది మా దగ్గర డబ్బు లేక మొత్తం మీ మీద అంటే భౌతిక దాడి జరిగిందా మీ మీద? ఖచ్చితంగా మానసిక చాలా మేము ఎన్నోసార్లు పోయినాం. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు సార్. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్న ఏది ఇంటర్నెట్. ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి స్పందన ఎట్లా వచ్చింది? మీరు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిరా లేకపోతే వాళ్ళు వెళ్ళిరా? మాకు అతని దగ్గర మాకు ఎలాంటి సంబంధం లేదు. మాది పట్టా ల్యాండ్ కాబట్టి వాడేమంటాడు అంటే ఏమో కొద్దిగా ఇచ్చేయండి, మేము అందరి ప్లాట్లు తీసుకెళ్ళండి, మేము కొనేద్దాము, తినేసేద్దాము అన్నట్టు అతను ఉన్నాడు. అంటే ఎమ్మెల్యే కూడా వాళ్ళకే సపోర్ట్ వాళ్ళకే. మరి ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రజావానికి వస్తున్నారు? మీరు మొదటిసారి వచ్చాము, ఈ రోజే వచ్చాము. మరి ఇప్పుడు మీరు ఏం విన్నవించుకుంటున్నారు? రేతిరెడ్డి గారికి ఒకటే కోరేది, 600 ప్లాట్లు ఇది పట్టా ల్యాండ్, మా దాని పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లాగానే ఈ ల్యాండ్లో కలుపుకున్నారు. ఇది ల్యాండ్ కావాలంటే ఇది పట్టా ల్యాండ్ అని మేము ప్రూఫ్గా మీరు కావాలి పాత రికార్డు చూడండి, మనం మొత్తం సర్వే చేయించి మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు మీరు అప్పుడు సర్వే చేయించుకొని ధరణిలో ఎందుకు ఎన్రోల్ చేసుకోలేకపోయారు? మరి ధరణి మా దగ్గరికి రాలేదండి. మా సర్వే నంబర్లో అది పట్టా ల్యాండ్ అనేది చూపించింది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోతే అది మీకు చూపిస్తలేదు అంటాడు, ధరణిలో చూపించలేదు అన్నారు. చూపిస్తలేదండి. తొందరనో చూపిస్తుంది అన్నాడు, ఓకే ఉంది అన్నాడు, తర్వాతనో చూపిస్తలేదు అన్నాడు. మరి ఎల్ఆర్ఎస్ కట్టేటప్పుడు కూడా ఓకే అయింది. ధరణిలో వచ్చిందంటే ఎల్ఆర్ఎస్ లో కట్టినట్టే కదా. 15,000 కట్టాం, 20% మంది కట్టాం. ఇలా 15,000 ఎన్ని లక్షలు యోజనట్టు గవర్నమెంట్ కు 1000 రూపాయలు ప్రతి ఒక్కరు కట్టారు. 1000 ప్రతి ఒక్కరు కట్టారు. ఎన్ని లక్షల రూపాయలు గవర్నమెంట్ కు లాభం అయ్యింది? ఆ 10 లక్షలు అది మూసీలేసినట్టు అయింది, 10,000 మూసీలేసినట్టు అయింది. ఏది మాకు న్యాయం జరుగుతుంది? ఎల్ఆర్ఎస్ కట్టినా ఏది కట్టినా న్యాయం చేస్తలేదు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి 600 ప్లాట్లకు
వీకర్ సెక్షన్ ఎప్పుడైనా మీరు మీ ప్లాట్ ని ఇప్పుడు ప్రూఫ్ గా పెట్టుకొని మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవడం అట్లా చేసారు? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది ఎవరి విషయంలో అయినా? తీసుకోలేదు సార్, మాకు కట్టనీకి పోతే కదా మేము తీసుకోనీకి ఏది అంటే అది ఇప్పుడు గవర్నమెంట్ సెల్లిటీ ఉందట, ఉందా? అది కొన్ని ఉన్నాయి కొంతమంది దగ్గర, కానీ 11 మంది దగ్గర మరి మీరు ఈ ప్రూఫ్ కూడా పెట్టుకొని సెల్లీడ్ ఉంది, మళ్ళీ అదే విధంగా మీరు ఇప్పుడు లోన్ కూడా తీసుకున్నట్లు మీకు ప్రూఫ్ ఉంది, మరి ఆ ప్రూఫ్ చూపించుకొని మీరు ఎందుకు ధరణి పోర్టల్ కోసం ట్రై చేయలేదు? మళ్ళీ తర్వాత ఎందుకు రాణిస్తలేదు సార్? మా అపోజిట్ సైడ్ లో డబ్బులు పెట్టేసి ఇది ఇంత మొత్తం చేస్తున్నారు, మన దగ్గర డబ్బులు ఎవరు ఇంతకంతా చేస్తుంది ఎవరని మీకు అది కోట్ల విలువ అయింది సార్. ఇప్పుడు అందరి కన్ను పడ్డది అట్లా, అందరి ప్రతి ఒక్కరిది మెయిన్ రోడ్డుకు ఉంది అది. అంటే ఇప్పుడు ముఖ్యంగా అంత దౌర్జన్యం చేసే ఒక వ్యక్తి ఈయన అని మనకు ఉంటది కదా, అట్లా ఎవరైనా ఒక స్థానికంగా ఉన్న వ్యక్తి ఎవరైనా చేపిస్తున్నారా? అంటే పేర్లు చెప్తే మా ప్రాణాలే పోతే, అందరికి అటువంటి మనుషులు ఉన్నారు, చాలా భయంకరమైన మనుషులు. మరి ఇప్పుడు ప్రజావాణిలో మీరు ఏం కోరుకున్నారు వచ్చారు ఇక్కడ? మా 55 ఎకరాల భూమి ఇది పట్టా ల్యాండ్ అని వినతి పత్రం పెట్టాము, సర్వే చేసి మాకు ఇవ్వాలని మేము వినతి పత్రం ఇస్తాము. ఏమన్నారు అధికారులు లోపల? ఏమన్నారు మీతో? లోపల అదే మీకు న్యాయం అనేది సీఎం దగ్గరికి తీసుకుపోతామని వాళ్ళు చెప్పారు, అలా రాశారు, ఫోన్ నంబర్ కూడా రాసుకున్నారు మాది, మీకు మెసేజ్ పెడతామని చెప్పారు. అది అంతా రేవంత్ రెడ్డి గారు 500 ప్లాట్ల తరఫున మీ సేమ తీసుకున్నారు సార్. అయితే 600 ప్లాట్ల తరఫున రేవంత్ రెడ్డిగా మరీ కోరేది ఏంటంటే, విన్నపీలు చేస్తున్నాము, మాకు వీళ్ళందరికీ న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు చెప్తున్నారు. 50 కుటుంబాలకు న్యాయం చేయాలని, అందరికి న్యాయం జరగాలని అన్ని మతస్థులం ఉన్నాం. सर मेरा नाम सुनीति है, ये 2 मेरे छोटे छोटे बच्चे हैं और मेरे हस्बैंड का नाम M पवन कुमार है। मैं जियागुड़े से आई सर। मैं डबल बेडरूम के लिए 4,50,000 रुपीज़ दी थी। किसको? एक M नरेश कुमार बोल के पुलिस कांस्टेबल है। 2018 में मैं उनको पैसे दी, थोड़े करके 2021 तक उनको अमाउंट दी मैं। अब जब हमारे सबको डबल बेडरूम अलॉट हुआ, हमारे को नहीं आया, तो मैं उनको अमाउंट रिटर्न पूछी, तो उन्होंने क्या बोल रहे हैं, मैं अमाउंट रिटर्न नहीं देता हूँ, क्योंकि उन्होंने कहते थर्ड पार्टी को दिए, वो थर्ड पार्टी वाला मर गया बोल के बोल रहे हैं। वो थर्ड पार्टी मर के एक टाइम हो गया, एक जमाना हो गया। उन्होंने क्या बोल रहे, कल परसों उन्होंने थर्ड पार्टी वाला मर गया, मतलब हमारे अमाउंट डूब गए, वैसा उन्होंने खुला बोल रहे, अमाउंट तुम्हारे डूब गए, तुम नको पूछो हमारे को पैसे। मैं फिर कुलसुमपुरा PS को गई, जाके वहाँ पे कंप्लेंट करी SI सर को। SI सर क्या करें, मेरे सामने उनको कॉल करें तो कि आप अमाउंट लिए थे क्या डबल बेडरूम के लिए? तो उन्होंने फ़ोन में बोले कि हाँ मैं अमाउंट लिया था। तो उन्होंने क्या बात कर लिए नहीं मालूम। SI सर को मैं इतना ही बोली, सर आप मेरा कंप्लेंट रजिस्टर कर लो। SI सर मेरा कंप्लेंट रजिस्टर नहीं करे। SI सर मेरा कंप्लेंट रजिस्टर नहीं करे। मैं बोली ठीक है, आप कंप्लेंट रजिस्टर नहीं कर रहे तो लीव इट। आप एक बार वो पर्सन को बुला के पूछ तो सकते ना, वो कांस्टेबल को बुलाइए, पुलिस स्टेशन को बुला के पूछिए कि आप उनसे पैसे लिए या नहीं लिए। हमारे सामने भी पूछे तो हमारे को भी थोड़ा रहता ना। सर क्या बोले, हम ऐसा नहीं बुला सकते, हम बुलाते नहीं, तुम यहाँ से चले जाओ, तुम एक्स्ट्रा बात नको करो। ऐसा ही बोला था? ऐसा ही सर बोले हमारे को। मेरे को बात वो दोनों एक ही पुलिस स्टेशन का होता है? पुलिस स्टेशन के, उन्होंने मासेप टैंक के है। कौन मासेप टैंक का? SI सर या ये कुलसुमपुरा सर SI सर है ना, इन्होंने तो इधर कुलसुमपुरा के है, जो हमारे से 4,50,000 रुपीज M नरेश कांस्टेबल उन्होंने मासेप टैंक में जॉब करते हैं। इवन जो SI सर क्या करे, उनको फोन करके पूछे भी, दूसरे आदमी से इंक्वायरी करे वो पर्सन कैसा है बोल के, तो उन्होंने बोले ठीक है मैं आपको उनका पूरा डिटेल निकाल के बोलता हूँ। तो ऐसे सर क्या बोलते हैं तेलुगु में मेरे सामने, वद्दू ఆయన మన జవానే కదా ఎక్కువ ఏం పట్టించుకోకు వదిలేసేయి बोल के मेरे सामने ऐसा बोला। उनको क्या लगा, मेरे को तेलुगु समझ में नहीं आता, मेरे को तेलुगु भी समझ में आता है, सब समझ में आता, बट दैट टाइम आई एम नॉट सेड एनीथिंग टू SI सर। मैं उनको कुछ भी नहीं बोली, जस्ट मैं सुनी, खामोश बैठी।
मैं उनको एक ही बोली, सर एक बार आप उनको बुलाइए सर, आप मेरा कंप्लेंट भी नहीं ले रहे। क्यों? मैं उनको पैसे जब कैश देती, कैश दी मैं उनको पूरा पेमेंट, एम नरेश कुमार को मैं पूरा 4,50,000 रुपीज़ कैश दी, उनको एक भरोसे पे पैसा दी, क्योंकि मेरे बचपन से, मैं चाइल्डहुड से उनको जानती, मैं 4-5 इयर्स की थी जब से उनको देखी मैं। कौन हो? कांस्टेबल को? कांस्टेबल को। अरे हाँ हाँ ओके। उतने रही जब से देखे, हमारा दोनों का मैरिज भी उन्होंने करा है, हमारे ही कास्ट के है, हाँ, हमारा दोनों का लगाने वाले भी उन्होंने, सब हमारे साथ करे। पेमेंट क्या है, आज तक घर के लिए कोई भी इतना भरोसा करके हम पैसे दिए तो तुम हमारा भरोसा तोड़ दिए। हम उनसे रिटर्न में कुछ भी नहीं लिए, सिग्नेचर्स भी नहीं लिए, बॉन्ड पेपर भी नहीं लिए, कुछ भी नहीं लिए। कॉल रिकॉर्डिंग तो पूरा है ना? कॉल रिकॉर्डिंग और एसआई सर को कॉल रिकॉर्ड बताया था? हाँ, एसआई सर को हम कॉल रिकॉर्डिंग जाओ, तुम कोर्ट में पेश करते कर ले, क्या करते कर ले जाओ, किधर भी कॉल रिकॉर्डिंग नहीं चलता मेरे को डर नहीं है, क्या करता कर ले जाओ। ठीक है। अभी मेरे को क्या बोल रहे आप कैसा भरोसा है जी? आप वो नहीं, अगर डबल बेडरूम होना है तो अपन एप्लीकेशन करना पड़ता ना, खाली 150 रुपीज से हो जाते हो। वैसा नहीं होते बोल के आपके नहीं मालूम? नहीं, ऐसा नहीं, हम ऑनलाइन एप्लीकेशन दिए, बट हमारे को ऐसा नहीं मालूम था कि ये जो डबल बेडरूम में अलॉट होंगे ना, तो ये सिस्टम से होता है, लॉटरी सिस्टम से। उन्होंने लॉटरी सिस्टम बोल के आपको बोला था वैसा? लॉटरी सिस्टम मतलब हमारे पर्सन्स बीआरएस में है, लीडर्स में है, हम आपका काम कराते हैं, हमारे को ऐसा बोल के उन्होंने पैसे लिए। हाँ, तो उन्होंने वैसा बोल के हमारे से पैसे लिए। अब जब घर नहीं आया तो पैसे पूछे तो सीधा क्या हो रहे, मैं पुलिस वाला हूँ, आई नो द ऑल रूल्स, आई नो द लॉ, नोबडी कैन पनिश मी बोल रहे हो। ये कितने दिन हो गए जी ये पूरा होने? 1 मंथ हो रहा है सर। खाली 1 मंथ ही हो रहा? 1 मंथ हो रहा। 1 मंथ बिफोर लास्ट 10th के दिन शायद मैं पीएस को गई थी। 1 मंथ के बिफोर अपन को ये गवर्नमेंट है ना, 5 सालों का पैसे देके पैसा देके 5 साल हो गया। 2018 में हम अमाउंट दिए सर। खाली पूरा एक ही बार दिया? नहीं, थोड़ा थोड़ा करके दिए, उतना अमाउंट हमारे पास भी नहीं था सर। हम भी क्या करें, थोड़ा बाहर से कर्जा लिए, थोड़ा बाहर से लिए, और हमारा पूरा ज्वेलरी आइटम, पूरा मंगलसूत्र वगैरह सब बेच डाली मैं। मेरे पास कुछ भी नहीं है मेरी शादी का, सब बेच के उसको दी मैं। बच्चे छोटे छोटे ना घर मिलेंगे, मेरे बच्ची के सोने के कान तक बेच के दी, हमारे अम्मा बाबा जो लगाए थे। उतना करने के बाद में भी आज उन्होंने ऐसा हो रहा है कि मैं कुछ भी नहीं कर लो, जाओ व्हाट आर यू वांट टू डू यू कैन बोल रहा हूँ सीधा। ऐसे वाले सर पुलिस डिपार्टमेंट में नहीं रहना, उसको निकाल के फेंक देना। ऐसे वाले हमारे साथ नहीं, कितनों के साथ की उन्होंने स्कैम करे सो है। नहीं, आप कलेक्टर मैडम को, सर को कंप्लेंट नहीं दिया था इसमें? नहीं सर, मैं अभी किसको भी नहीं, मैं कुलसुमपुरा पुलिस स्टेशन को दी, वहाँ पे मेरा कंप्लेंट लेते ही नहीं बोले सीधा। मैं एक ही सोची सीधा रेवंत अन्ना के पास ही जाके कंप्लेंट करती मैं, उधर ही देती। मेरे को इधर ही, मेरे को जो भी है, मेरे को जस्टिस इधर ही मिलना सर। अगर जस्टिस नहीं मिला तो मैं सुसाइड कर लेती, मैं खुला यही बोल रही हूँ, सुसाइड कर लेती। मेरे बच्चों को लेके, मेरे आदमी के साथ मैं घर में जाके सुसाइड कर लेती। मेरे को जस्टिस होना। 4,50,000 कैसा कैसा हम अपने पेट को खाट के हम उसको पैसे दिए, आज भी हम कर्जा भर रहे पूरे बाहर। అప్పునే ఇప్పుడు కూడా తీరిస్తున్నాను సార్, పిల్లలు ఎగ్జామ్ ఫీజు, స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి? ఇప్పుడు వాళ్ళు చిన్ననే ఉన్నారు, అమౌంట్ అడిగితే నాకు అట్లా అన్నాడు, నువ్వు అంటే నాకు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు మీరు అంటున్నారు మేడం, మీరు చదువుకున్నారు, నేను సూసైడ్ చేసుకుంటా అంటున్నారు, మరి మీ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతుంది, వాళ్ళకి కూడా సూసైడ్లోనే తీసుకుంటా. నేను లేను, నువ్వు ఎందుకుంటావమ్మా? ఏం చేస్తాం? మేము 4 సూసైడ్ చేసుకుంటాం సార్. నాకు వద్దు మళ్ళీ, నేను పోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం ఆ పాపకి, మా బిడ్డకి. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక 4 లక్షల రూపాయల కోసం మీరు పిల్లల్ని తీసుకొని ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటున్నా అంటే? చూడండి సార్, నా పైసలు తీసుకొని ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన కూడా పిల్లలు ఉన్నారు, ఆయన ఇంత థింకింగ్ రాదా? నేను ఆయన దగ్గర నుంచి కొంచెం కొంచెం అమౌంట్ చేసి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంత ఇచ్చాడు. पैसा बोले तो क्या बोल रहे हो? थोड़ा थोड़ा पैसा बोले तो? I can't give your money, I can't give your money, whatever you want to do you can. Okay, He's saying like that, whatever you want to do you can, wherever you want to go you can. कभी भी आप मीडिया को नहीं अप्रोच करा जी? This is the first time sir. आप प्रजावाणी को भी पहले बार आया? Yeah, this is the first time. सर वाले क्या बोले अपन को? आप एप्लीकेशन दे दी अभी तो? That madam is taken my application. He said he give your complaint in media also. The media will take immediately actions. आप क्या करते जी आप दोनों? आप क्या? Actually, he is a salesman in footwear shop sir, and I am a housewife sir. Okay. खाली इसका ही आपको सैलरी आती घर को वैसा बस?
मेरे भी पैसे दुकान में थोड़े कट रहे, हाँ। पूरे पैसे बराबर नहीं आ रहे। हाँ, मेरे को घर खर्चा कैसे चलाना, फिर कैसे चल रहा वो पूरा 4 साल से? चल रहा इधर नॉर्मल स्कूल में डाले हम लोग। हाँ, क्या करना है सर? घर की परेशानी है, चला रहे कैसा भी कर कि आपका प्रॉब्लम जल्दी से सॉल्व होना बोल के मैं भी वेटिंग कर रहा हूँ। मेरा प्रॉब्लम सॉल्व भी होना उससे है। और एक बात, ये जो डबल बेडरूम घर अलॉट हुए ना, ये पूर पर्सन्स को हुए, ओन हाउस वालों को नहीं हुए ना। 4 फ्लोर बिल्डिंग है उसका। हाँ, उसके पूरे 2 भाइयों को घर आए, उसके दोनों भाइयों की वाइफों को घर आए, उनकी मदर को घर आया, उसकी वाइफ को घर आया। ओन हाउस रख लेके एक घर में 4 घर कैसे आते सर? ये भी एप्लीकेशन आप लिखना पड़ता ना मैडम? वैसा भी वो भी एप्लीकेशन लिखना पड़ता है। वो भी डालेंगे, वो भी मेरे पास विद प्रूफ के साथ है। उनके घर में कितने कितने कहाँ आए सो है। रहते जियागुड़े में, नामपल्ली में घर कैसा आता सर? कारवन कॉन्स्टिट्यूंसी में रह के नामपल्ली कॉन्स्टिट्यूंसी में कैसा करा था? कैसा आता? रहते कारवन में। कितना स्कैम इधर हुआ। तुम कुछ भी कर सकते, पुलिस वाले हैं तो तुम कुछ भी करेंगे। तुम गरीबों का पेट मार के घर ले लेंगे क्या? और हम पैसे पूछने के तो डरा रहे हैं, क्या करता कर ले जा। उनके घर वाले बोले क्या करता कर ले जा। कोई वार्निंग वैसा दिया क्या? మీకు వార్నింగ్ ఇచ్చిండా? वार्निंग क्या है? क्या बोल रहे तुम? किसको? मेरे को कोई पनिश कर ही नहीं सकता। बिहेविंग लाइक आई एम ए गॉड, आई एम ए किंग ऑफ तेलंगाना। ఓకే మేడం, మీ సాల్వ్ కావాలని కోరుకుంటున్నాము. థాంక్యూ సార్. నాకు సాల్వ్ అయితేనే సార్, నాకు ఒక్కటే ఉంది సార్, ఇట్లాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండొద్దు, అస్సలు ఉండొద్దు. పోలీస్ వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, కానీ ఈయన మా అన్న ఉండి నేను అన్న అని అంటాను సార్. నేను చైల్డ్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి చూశాను, ఆయనకు తెలుసు. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఈయనకి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేశాను సార్. బిఫోర్ మ్యారేజ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫైనాన్షియల్ హెల్ప్ నేను అప్పుడు కూడా చేశాను. అది మొత్తం మర్చిపోయి నువ్వు నాకే అట్లా చేస్తావా? అన్న నమస్తే అన్న, నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సోమవారలింగూట, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. ఈరోజు కరెక్ట్గా 11వ వారము, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజావానికి రావడం జరుగుతున్నది. నాకు మా పాలివారు గత నెల 27-28 తారీఖున ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చేసి నా ప్రహారీ గడువుని కూల్చేసి నా తలుపులను పలగొట్టాడు. అట్టి సమయంలో నేను స్థానిక పిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళ కెమెరా ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు నన్ను పిఎస్కు రానియకుండా నా కంప్లైంట్ తీసుకోలేదు. అట్టి విషయంలో నేను తక్షణమే ప్రజావాణి నుండి నేను సహాయం కోరుకున్నాను. ప్రజావానికి వచ్చేసి ఇక్కడ పిటిషన్ ఇచ్చినాను. పిటిషన్ ఇవ్వగానే నాకు పెద్దలు ఎవరన్నా మంత్రులు కానీ పెద్దలు ఎవరన్నా కలిసి నాకు తక్షణమే న్యాయం చేస్తారని అనుకున్నాను. కానీ నేటి వరకు అన్న గత 38 రోజులుగా నా ఇల్లు ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, నా ఇల్లు తలుపులు పలగొట్టబడి ఉన్నాయన్న. అయితే ఈ విధంగా నేను ప్రతి వారం రావడానికి, మళ్ళీ ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడానికి, మరి ఒకరోజు ఇదే విధంగా ఇదే ప్లై కార్డ్ పట్టుకొని ఇక్కడ నిల్చున్నప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు తన కారులో వెళ్తూ నా ప్లై కార్డ్ చూసి తన కారు ఆపి నన్ను అడిగినారు, బాబు సమస్య ఏంటంటే సార్ నా ఇంటి తలుపులు పలగొట్టబడి ఉన్నాయి, నా ఇంటి ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, తక్షణమే న్యాయం చేయండి అన్నప్పుడు అంతలో ఒక క్రౌడ్ రాగానే సార్ గారు నా పేపర్లు తీసుకొని కారు ఎక్కేసారు. నేనేమనుకున్నాను 12వ తారీఖు లేదా 13వ తారీఖులో నా యొక్క సమస్య తీరుతుంది అనుకున్నాం. కానీ అట్టి తర్వాత కూడా నాకు ఎటువంటి సమస్య తీరనందున మళ్ళీ సార్ గారిని నేను పర్సనల్లీ వెళ్ళడము, మంత్రాలయంలో 2 సార్లు కలవడం కూడా జరిగిందన్న. సార్ గారు పేపర్లు తీసుకున్నారు. మరి నేను వేచి చూస్తున్నాను, మరి అతి తొందరగా ఈ రోజు వరకు నా ఇల్లు ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, నా తలుపులు పలగొట్టబడి ఉన్నాయి, నా సామాన్లన్నీ ఓపెన్గానే ఉన్నాయన్న. అయితే తక్షణమే న్యాయం చేయాలని కోరినాము. ఇప్పుడు ఏ రకమైన న్యాయం మీకు గవర్నమెంట్ నుంచి కావాలి? ఎందుకంటే మీరు ఎన్నిసార్లు బోర్డు ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారంటే పెద్ద సమస్య కావచ్చు, కానీ ఏ రకంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు చెప్పండి. అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ స్థానిక పిఎస్ వాళ్ళు పట్టించుకోలేదని అంటే మీరు అర్థం చేసుకోవాలన్నా. నేను ఒంటరిగా ఇప్పుడు తల్లిదండ్రి లేకుండా నేను ఒంటరిగా గత 12-13 సంవత్సరాల నుండి మా ఊరిలో ఉంటూ మా పాలివారు మా భూమిని కబ్జా చేసిన విషయంలో, మా ఇల్లు జాలను కబ్జా చేసిన విషయంలో నేను ఒంటరిగా పోరాడుతూ వాళ్ళతో ఏమంటున్నారు మా యొక్క భూమిని కానీ అవన్నీ రాబట్టినానన్నా. కానీ ఇది ఒక మంచి విషయం అంటే ఇక్కడ ఈ విధంగా పోరాడుతున్న నన్ను పోరాడనీయకుండా మా సొంత తల్లిగారే, మా సొంత అక్కగారే, మా అమ్మగారికి గవర్నమెంట్ జాబు వికారాబాద్లో ఉంది, అది కూడా ఇల్లీగల్ జాబ్ అన్న. అట్టి విషయంలో కూడా నేను అక్కడ ఇదిగోండి సూపరింటెండెంట్ టీబీఎన్స్ సిటీ హాస్పిటల్ అక్కడ వికారాబాద్లో చలాదేవి గారికి ప్రతి ఆధారాలతో సహా వారికి కలిసి నేను ప్రతి ఆధారాలు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో వారు తేలిపోయింది సుగుణమ్మ చేస్తున్న జాబు ఇల్లీగల్ అని కూడా తేలిపోయింది. కానీ అట్టి విషయంలో కూడా నేటి వరకు సూపరింటెండెంట్ గారు కూడా చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు ఒక విషయం, మీరు మీ తల్లి గారి గురించి ఏంటంటే ఆ జాబ్ అనేది ఇల్లీగల్ జాబ్ అని మీరు అంటున్నారు. సో ఒక తల్లి గురించి ఇట్లా చెప్పడం మీకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? అన్న నేను మీ కెమెరా ద్వారా ఏమంటున్నా అంటే తల్లికి సమాజంలో మనం మొట్టమొదటి స్థానం ఇస్తాము.
ఒక తల్లిగా మా నాన్నకి 2 భార్యలనా, 2 భార్యలో మా అమ్మ మొట్టమొదటి భార్య. కానీ ఈ రోజు వరకు కూడా మా నాన్న ఉన్న ఊరిలో కానీ ఇప్పుడు నేనున్న ఊరిలో ఎక్కడైతే మా నాన్న పుట్టిన ఊరు ఉందో ఆ 2 ఊర్లో మా అమ్మది ముఖం లేదన్న ఈ రోజు వరకు. ఈ విధంగా మా నాన్న 2వ భార్య గారు ఇక్కడ మా నాన్న ఉన్న ఊరిలో అక్కడ ఇల్లు కబ్జా చేసుకొని దొంగతనంగా వాళ్ళు పేరు చేసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామంలో మా పాలివారు దొంగతనంగా వచ్చే డబ్బులని వాళ్ళు తినడం జరిగింది. అయితే ఈ విషయంలో తల్లిగారు ముందు ఉండి నడిపించాలన్న వ్యవహారము. కానీ వాళ్ళు ఈ విధంగా నడిపించకుండా ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళి వాళ్ళతో పోరాడి మరి ఇవన్నీ చేస్తున్న విధానంలో పట్టి కూడా నాకు సహాయం చేయకుండా మా పాలివారికే సహకరిస్తూ మళ్ళీ నాపై ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారన్న. ఇప్పుడు నువ్వు సొంత కొడుకు అని తెలిసి కూడా ఇట్లా చేస్తున్నప్పుడు ఊర్లో ఉన్న మిగతా వాళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమనలేరా ఎందుకు అట్లా చేస్తున్నారని? ఇప్పుడు మా పాలివారు ఉండన్నా వాళ్ళు నాకు గత 10 సంవత్సరాల నుంచి నానా విధాలుగా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళే ఇట్టి పరిస్థితుల్లో నేను గ్రామ పెద్దలకు కలవడం జరిగింది. కానీ గ్రామ పెద్దలు ఏమంటారు, మీ అమ్మ రాదా, మీ అమ్మ ఎందుకు రాదు అని నన్ను అడగడం జరుగుతుంది. కానీ మా అమ్మ కూడా ఏనాడు కూడా రాలేదు. ఈవెన్ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆమె అక్కడ వెళ్ళి నా పిల్లలు ఉన్నారు, మా భూమి ఉంది అని ఎన్నడూ కూడా ఆమె కూడా వెళ్ళలేదన్నమాట. అసలు మీ విషయంలోనే ఎందుకు గత 10 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుందని మీరు అంటున్నారు? చాలా సందర్భాల్లో నేను బాధపడ్డా, నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటారు కదా, అసలు మీ విషయంలోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు నేను సొంతంగా నా విషయంలో జరగడానికి కారణం ఏంటంటే అన్న, ఇప్పుడు మా డాడీ గారికి గవర్నమెంట్ జాబ్ ఉండే గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు మా అమ్మగారు మా చిన్నమ్మగారు వచ్చిన బెనిఫిట్స్ అని వాళ్ళు పంచుకోవడం జరిగినప్పుడు ఈ విషయాలు నాకేం తెలియదు. వాళ్ళు నా ఏలుముద్రలు ఫోర్జరీ చేసిర్రు, నా సంతకాలు ఫోర్జరీ చేసిర్రు, నా యొక్క ఫోటోలు ఫోర్జరీ చేసిర్రు, నా డబ్బులు తీసేసుకున్నారు, ఫోర్జరీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిర్రు. అట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒకటే మాట చెప్పినట్టుని వాళ్ళకి అడిగినా అండి, మరి నా డబ్బులు నా పేరు మీద వచ్చిన డబ్బులు ఎక్కడ వెళ్ళినా అన్నప్పుడు మాకు తెలియదు అని అందరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిర్రు. అప్పుడు నేను బయటికి మళ్ళీ అదే సమయంలో నేను గట్టిగా మా అమ్మని అడిగినప్పుడు నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడడం జరిగింది. అదే పరిస్థితిలో నేను స్థానికంగా ఉన్న అక్కడ ఆఫీసులల్లో మరి కొంతమంది పెద్దలలో నేను తెలుసుకున్నప్పుడు ఆ పైసల్లో సగం పైసలు మా అమ్మగారు స్వయంగా దొంగతనం చేసి ఆ పైసలు మా అక్కగారికి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏనాడు కూడా వాళ్ళ యొక్క నేరాన్ని ఒప్పుకోకుండా మా తమ్ముడు కొన్ని పైసలు దొంగతనం చేసి ఉండే, మొత్తం నేరం అంతా వాని మీద మోపినందుకు నేను వాళ్ళపై కూపపడి వాళ్ళపైన నేను పోలీస్ స్టేషన్లో అక్కడ అప్పట్లో ఉన్న అమ్రపాలి మేడం గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో మేడం గారు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నారు అమ్రపాలి మేడం గారికి. అప్పట్లో నేను వేడుకున్నాను, మేడం నాకు చాలా అన్యాయం జరిగింది, దయచేసి మా అమ్మ నుండి మరి మా చిన్నమ్మ నుండి మరి ఇక్కడ ఊరిలో వస్తున్నాం, ఈ భూమి నుండి నాకు మీరు తగిన న్యాయం చేసి నాకు చిన్న ఉద్యోగం ఇప్పిస్తే నేను బతుకుతాను మేడం అంటే కూడా మేడం గారు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నన్నే పోలీస్ స్టేషన్లో వేపిస్తా అని చెప్పారు, నన్నే పిఎస్లో నన్ను అరేంజ్ చేపిస్తా అని చెప్పారు. ఎందుకు అంటే అమ్రపాలి గారు ఒక కలెక్టర్ లేయించున్న వ్యక్తి మిమ్మల్ని ఎందుకు అట్లా అరెస్ట్ చేపిస్తా అంటారు? దాని వెనకాల ఏమైనా కారణం ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది. మనమేమో ఇప్పుడు నా దగ్గర ఇంత బాధ ఉంది, కాకపోతే ఒక ఆడమనిషి అయితే మీకు నిజంగా చెప్తున్నా, ఈ కెమెరా వాళ్ళు చెప్పి ప్రతి మాటకు కంటిన్యూగా ఏడుస్తూనే చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనము ఓదార్చుకొని ఇప్పుడు మా అమ్మను మీకు నిజంగా చెప్పాలంటే ఈరోజు మా అమ్మ మా అక్క బ్రతుకుతున్న విధానాన్ని బట్టి సమాజంలో నన్ను వారిద్దరిని నరకమని చెప్తారన్న, వారిద్దరిని చంపేయమని చెప్తూ, వారిద్దరిని పొడిచేయమని చెప్తూ, వారిద్దరిని కిడ్నాప్ చేయమని చెప్తూ ఇదే మాట గత 10 సంవత్సరాల కింద ఎప్పుడైతే మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందో ఆ సమయంలో కూడా మా అమ్మ విషయంలో మీ అమ్మని నరికేసి, మీ అమ్మని చంపేసి, మీ అమ్మని పొడిచేసి, మీ అమ్మ ఎవరి మాట వినదు, మీ అమ్మ ఇష్టానుసారంగా బ్రతుకుతుందని చెప్పడం జరిగింది. కానీ అట్టి సందర్భాల్లో కూడా మనము సొంతంగా వాళ్ళకి ఎటువంటి చేయకుండా న్యాయపరంగా మరి ఎక్కడెక్కడ చట్ట పరిధిలో ఏదో సమస్యలు ఉన్నాయో చట్ట పరిధిలో వీళ్ళకి బుద్ధి చెప్పాలని గత 10 సంవత్సరాల నుండి పోరాడుతున్నానన్న. మీకు పెళ్ళైందా? మీకు అన్న ఇప్పటిదాకా కాలేదు. నేను 2019లో అన్న ఏ ప్రహారీ కూడా ఇప్పుడు కూల్చబడి ఉందో ఆ ఇల్లు మొత్తం కంప్లీట్గా చేసుకొని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నామన్న. కానీ మా పాలివారైన బుష్పాక రాములు గారు ఒక తమ్ముడు బుష్పాక శంకర్ అనే వ్యక్తి ఆ యొక్క పనిని కూడా జరగనివ్వలేదన్న. ఈ రోజు వరకు ఆ బాత్రూమ్ పని అదే విధంగా ఉన్నది, నా ఇల్లు పని కంప్లీట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు 12 రూమ్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నారన్న. తాతల నుంచి వచ్చిన స్థలం ఇది. మరి ఇప్పుడు ఈ సమస్యకి గవర్నమెంట్ నుంచి మీకు పరిష్కారం అందడం అంటే అసలు అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే కొన్ని కోట్ల అప్లికేషన్ వెళ్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్కి, ఈ ప్రజావానికి. మరి మీ అప్లికేషన్ అనేది ఎప్పుడు హైలైట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు దీని గురించి పరిష్కారం మీద అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అయితే గవర్నమెంట్ మనం లోపలికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు మెసేజ్ వస్తుంది, ఆ తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ మీకు ఫోన్ చేస్తుందని చెప్తున్నారు వాళ్ళు. దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను.
అయితే ఈ విధంగా నాకు ఇవి మనము గవర్నమెంట్కు మన ఒక సమస్యను చెప్పుకోవడము, మరి ఈ విధంగా వాళ్ళు ఫార్వర్డ్ చేయడము, మరి అక్కడ నుంచి పని కావడము అనేది నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను. కానీ నాకున్న సమస్య ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్లో సమస్య ఉంది, ప్లస్ నల్గొండ డిస్టిక్లో ఉంది. కాబట్టి ఇట్టి సమస్యను గౌరవ పెద్దలు ఎవరన్నా సరే, మంత్రులు కానీ పెద్దలు ఎవరైనా సరే నన్ను స్పందించి నాకు ప్రతి విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు ఎస్ కమలమ్మ సార్. నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ 2017లో నోటిఫికేషన్ పడ్డా సార్, టీఎస్పీఎస్సీ 57/2017 నోటిఫికేషన్లో మొత్తము 3311 పోస్టులు పడ్డాయి సార్, స్టాఫ్ నర్స్వి. అయితే అందులో 3311కు గాను వాళ్ళు 3172 మందిని 2 స్పెల్స్లో వెరిఫికేషన్కి 1:1 రేషియోలో పిలిచారు సార్. తర్వాత మొత్తం వెరిఫికేషన్ అయిపోయినాక మరి వెబ్ ఆప్షన్, మరి ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారు, ఏ స్థలంలో చేస్తారని చెప్పేసి వెబ్ ఆప్షన్ కూడా మమ్మల్ని అడిగారు సార్. వెబ్ ఆప్షన్ కూడా మేము ఏరియా కోసం వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము జాబ్ చేయడానికి. తర్వాత తీరా ఆర్డర్ కాపీ ఇచ్చే దగ్గర ఓన్లీ 2418 పోస్టులు ఇచ్చి 893 పోస్టులు మరి బడ్జెట్ లేదని ఆపారు సార్. కాబట్టి ఆ పోస్టులు ఇప్పటి వరకు కూడా ఫిల్ చేయలేదు సార్. కాబట్టి మా ఏజ్ అయిపోతుంది మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి దయచేసి మరి అప్పట్లో మరి రేవంత్ రెడ్డి సీఎం సార్ గారు కూడా మరి మా పక్షాన నిలిచి ఆయన గాంధీ భవన్లో మా కోసము మరి ప్రెస్ మీట్ కూడా పెట్టి మా తరపున వాదించడం కూడా జరిగింది సార్. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే 1:1 రేషియోలోనే పిలిచారు, కానీ అనవసరంగా 893 పోస్టులని బడ్జెట్ లేదని ఆపారు. కాబట్టి మాకు బడ్జెట్ కేటాయించి మా పోస్టులు మాకు ఇవ్వాలని మరి మేము గవర్నమెంట్ను కోరుతూ ఉన్నాం. కాబట్టి నిజంగా మరి నిరుద్యోగులమైన మేమందరం కూడా మరి ఈ గవర్నమెంట్ రావాలని కోరుకొని మేము మరి గవర్నమెంట్ తెప్పించుకున్నామని కూడా మరి ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మరి గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి మన తెలంగాణ ఆడబిడ్డలం సార్, మాకు కూడా న్యాయం జరిగించాలని మరి కోరుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు 893 మెంబర్స్ కూడా మేము టోటల్గా లేము. MHSRBలో మరి కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ అయ్యి వాళ్ళకు కూడా మరి 300-400 మందికి దాదాపుగా ఈ నోటిఫికేషన్లో మిగిలి ఉన్న 893 పోస్టులో జాబ్ వాళ్ళకి ఈ MHSRBలో వచ్చింది. మరి మేము ఇప్పుడు ఒక 200-300 మంది మాత్రమే మిగిలి ఉన్నాము. కాబట్టి మా పోస్టులు మాకు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సమయం అందు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. నేను శోభారాణి. మేము 57/2017 జియోలో మేము అప్లికేషన్లు ఇచ్చింది 2017లో సార్. మరి కేసీఆర్ సార్ మాకు ఎగ్జామ్ పెట్టింది 2018లో. సార్ మరి రిలీజ్ చేసింది రిజల్ట్ 2021లో మాకు 2017లో 21,000 మెంబర్స్ రాశాం సార్ స్టాఫ్ నర్సెస్. అందులో క్వాలిఫై అయింది 3,300 మెంబర్స్. సో 1:1గా మాకు వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్ పెట్టుకోమన్నారు. మళ్ళీ సార్ ఏం చేశారంటే 2,400 మెంబర్స్కి జాబ్ ఇచ్చి మరి మాకు ఎందుకు సార్ జాబులు ఇవ్వలేని అడిగితే మాకు 3 టైమ్స్ గోషమాల్ పోలీస్ స్టేషన్లో పెట్టాడు సార్, అరెస్ట్ చేశారు. ఆ టైంలో కూడా మేము పోలీస్ స్టేషన్లో మాకు మార్నింగ్ 10 o'clock నుండి నైట్ 10 o'clock వరకు ఉంచుకొని మాకు పంపించారు. తర్వాత మేము సార్ చుట్టూ చాలా 10 సార్లు తిరిగితే నెక్స్ట్ నేను గెలిచాక మీకు జాబులు ఇస్తానని చెప్పారు సార్. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళాము మేము. ఇప్పుడు ఉన్న దామోదర్ రాజనరసింహ మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. అప్పుడు కూడా వెళ్ళాము. మేము అనక గెలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం టీఎస్పీఎస్లు అన్నారు. ఇప్పుడు అడుగుతున్నాం మేము రేవంత్ అన్న ముఖం చూసి, సోనియమ్మ ముఖం చూసి మేము గెలుచుకున్నాం సార్. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగ అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని అన్న రేవంత్ అన్న మీకు మేము ఎన్నుకున్నాం, మేము ఓట్లు వేసినాం. మేము హార్ట్ఫుల్గా ఇక్కడ వచ్చి చెప్తున్నాం. మా విన్నపం ఏమిటంటే మీ చెల్లెళ్ళన్న టీఎస్పీఎస్సీలో ఇంకా 400 నుండి 500 మిగిలిపోయారు, వాళ్ళకి మీరు న్యాయం చేయమని అడుగుతున్నాము. ఈవెన్ దో మేము సీతక్క కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కొండ సురేఖను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీలాగే నక్క మేము కష్టపడి బీఎస్సీలు ఎంఎస్సీలు చేసి ఈరోజు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మాకు ఏజ్ లిమిట్ అయిపోయింది. 40+ మా ఏజ్ ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఛాన్స్ లేదక్క. మొన్న 40,000లో కూడా మేము ఎగ్జామ్ రాసాము, 46, 50 తెచ్చుకున్న మాకు జాబ్ రాలేదు.
నెక్స్ట్ 2021లో కూడా జాబ్ మిస్ అయింది. సో రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మొన్న 7,000 పోస్టులు ఇలాగ ఇచ్చారన్న, టీఎస్పీఎస్లో కూడా జాబులు అలాగే మిగిలిపోయిన జాబులు ఇవ్వమని వేడుకుంటున్నాము. ఇంకా దామోదర్ నరసింహ సారు కూడా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 2 నెలలు గడుస్తుంది, మేము సచివాలయంకి వెళ్ళి ఇస్తున్నాము. టీఎస్పీఎస్లో చైర్మన్ మారాలమ్మా, మారిన తర్వాత ఇస్తా అన్నారు. ఇప్పుడు వెళ్తే సార్ ఏం పట్టించుకోవడం లేదు. నిన్న టీఎస్పీఎస్కి పోతే రోడ్డు మీదనే మాకు వెళ్ళగొట్టేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్ కాదన్న. మాకు చూసి మా కన్నీళ్ళు చూసి మాకు 1:1లో వెరిఫికేషన్ అయ్యి క్వాలిఫై ఉన్నాం. మా జాబులు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అమ్మ సోనియమ్మ ముఖం చూసి, మేము రేవంత్ అన్న ముఖం చూసి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. కేసీఆర్ కూడా మేము ఓట్లు వేయలేదు. గత ప్రభుత్వం జరిగిన అన్యాయము టీఎస్పీఎస్లో జరగొద్దని మేము వేడుకుంటున్నాం. मनीकोंडा से आया मैं मेरे फादर के इंसाफ के लिए प्रजा दरबार नए सीएम साहब श्री रेवंत रेड्डी साहब के पास आया, आके एप्लीकेशन डाला। एप्लीकेशन डालने की वजह क्या है, मेरे फादर का मर्डर हुआ 2020 अगस्त 18 में। मर्डर करके मैं बाहर था, बाहर मुल्क में काम कर रहा था, कतर में। मेरे को मालूम हुआ, मैं आया, आने के बाद पूरा कॉन्स्पिरेंसी करके केस को पूरा क्या कर दिया, क्लोज कर दी। केस मर्डर केस क्लोज कर दिए। रीज़न क्या बता रहे हैं, नो क्लू वाज फाउंड। यानी अपन 21st सेंचुरी में अपन जी रहे हैं। ये ज़माने में आईटी हब है हैदराबाद सिटी, तेलंगाना मेन सिटी में एक सीनियर सिटीजन को आके मर्डर कर रात में। पुलिस डिपार्टमेंट बोलता है कि एक क्लू भी नहीं मिला, मोबाइल फ़ोन नहीं मिला, मोबाइल डाटा भी नहीं है बोलता है हमारा फादर का। ये 3 साल हो गया साहब। डीजीपी साहब के पास गया, डीसीपी साहब के पास गया, होम मिनिस्टर महमूद अली था वो ज़माना, केसीआर टीआरएस वो ज़माना, उनके पास भी जाके पर्सनली लेटर दिया, लेकिन कोई एक्शन नहीं हुआ। पुलिस से कोई हेल्प नहीं मिल रहा साहब। मर्डर केस है, सीनियर सिटीजन को मार के मेरा फादर का घर डेमोलिश करके अभी जाके देखो वनस्थलीपुरम हकीमाबाद कॉलोनी 5-972 6 फ्लोर का बिल्डिंग, मुगल स्प्राइट बिल्डिंग का नाम। ये न्याय वो बिल्डिंग भी डेमोलिश कर दिया, जब भी कर दिया। मेरा घर आपका నా చైల్డ్హుడ్ నా ఇల్లు, నేను అక్కడ పెద్ద అయిన ఆ ఇల్లు, నేను బయట పోయినా బయట దేశంలో అమ్మ నాన్నకి మంచిగా చూసుకోవాలని నేను బయట పోయి అక్కడి నుంచి నేను ఫోన్ కాల్ రిసీవ్ చేస్తున్నా, మా నాన్న మర్డర్ అయిపోయాడు. నిమ్మటే అప్పుడు వైరస్ ఎండింగ్, కరోనా వచ్చింది. 2-3 డేస్ తర్వాత క్వారంటైన్ తర్వాత నేను రీచ్ అయినప్పుడు దాకా మొత్తం ఫైనల్ రైస్ అయిపోయింది. పోస్ట్ మార్టం రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం అయిన తర్వాత నేను ఫాలో అప్ చేస్తే ఏం చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, క్లూ ఏం దొరకలేదు, ఒక క్లూ దొరకలేదు అంటే నమ్ముతారా మీరు? ఇప్పుడు మీకు ఉంటది కదా ఈ ఏరియాలో. నా డౌట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ గురించి మా నాన్నకి చంపినారు. ఎందుకు అంతకుముందు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూ జరిగిందా? నా కజిన్ బ్రదర్, మా మామ కొడుకు, ఆయననే మా అమ్మ, మా అక్క, మా పెద్ద అన్న అందరు కలిసి ఆ ల్యాండ్ తినేసేయాలి. నేను బయట ఉన్నా, బయట దేశంలో ఉన్నా. నా absence, in my absence, okay, they all make this plan. బ్యారియర్ తెలుసా? ఈ బ్యారియర్ మా నాన్న బ్యారియర్ ఆ ప్రాజెక్ట్ లో. ఓకే, మా నాన్న ఓన్ ప్రాపర్టీ అది. అసలు आदमी को अगर तुम मार डाले तो कोर्ट में कौन चैलेंज करेगा, कौन प्रूफ करेगा कि ये मेरा है? मैं मेरा ओन कमाया पैसा कमा के मेरा बिलोवर्ड पर्सन, वाइफ है, चिल्ड्रन है, किसके भी नाम पर रजिस्टर कर सकता? इंडिया है, हाँ कानून है कि मोहब्बत किसको इसके नाम पर रख सकते? मुश्किल नहीं। मेरे मदर के नाम पर रखे, मेरे मदर को पूरा क्या करा, कैप्चर कर लिया, ब्लैकमेल कर रहा, ब्लैकमेल करके मेरा घर डेमोलिश कर दिया. मैं रिपोर्ट किया एसीपी వనస్థలీపురం, డీసీపీ అలీబినగర్ జోన్ రిపోర్ట్ చేస్తున్నా. అక్కడి నుంచి బయట నుంచి ఇప్పుడు డెమాలిష్మెంట్ ఎవరు చేపించారు? ఇది డెమాలిష్మెంట్ ఎవరు చేపించారు? మొత్తం అది జిహెచ్ఎంసీ కూడా ఇన్వాల్వ్ ఉంది దాంట్లో. ఓకే, మొత్తం గవర్నమెంట్ ఆఫీషియల్స్ పైసలు తిని న్యాయం చేస్తలేరు. రియల్ ఎస్టేట్ ల్యాండ్ గ్రాబర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. పైసలు తిని ఒక మంచి సావు మీద అని డెడ్ బాడీ మీద బిల్డింగ్. ఇప్పుడు వాళ్ళు గుండు ఏం లేదు సార్ వాళ్ళకి. मैं मीडिया से बोल रहा हूँ साहब, इनके दिल पूरे मर गए. इंसानियत, ह्यूमैनिटी इज फर्स्ट, ह्यूमैनिटी इज फर्स्ट नंबर, बट दे किल ह्यूमैनिटी. బట్ ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? కొత్త గవర్నమెంట్ వచ్చింది మన రేవంత్ రెడ్డి సార్ के सामने मैं ये बोलना चाह रहा हूँ साहब, नया गवर्नमेंट आया, एक्शन ली. एक्शन वो 3 साल से नहीं लिया, आप 3 दिन में ले सकते, 3 डेज लो. గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్ పైసా ట్యాక్స్ తోటి శాలరీ జారా, లేకిన్ తిని ఇంత పెద్ద పెద్ద కల్పులు చేస్తున్నారు ఆఫీసర్స్. పని ఏం చేస్తలేరు. రేపు రా, ఎల్లుండి రా, అప్పుడు రా, చేస్తాం. తిరిగి 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 చెప్పల మీద వచ్చేసాను. ఒక పైసలు లేదు జేబులో, మొత్తం పైసలు అయిపోయింది. కేసులో తిరిగి తిరిగి పైసలు తిని తిని కరప్షన్
ఈ పైసలు ఆ ఏజెంట్ పైసలు అడుగుతున్నారు. అక్కడ పోతే పైసలు కావాలా? ట్రాన్స్పోర్టేషన్కి పైసలు అయితే ప్రతి ఒక్క చీజ్కి పైసలు అయితే వాళ్ళు పైసలు తిని ఆయన దగ్గర మా కజిన్ బ్రదర్ దగ్గర పైసలు తిని మా నాన్నకి చంపేసినారు. పట్టుకో అంటే క్లూ ఎవిడెన్స్ నేను తీయాలండి. నా పని, ఆ పబ్లిక్ పని, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలండి. ప్రతి ఒక్క ఆఫీసర్ అదే ప్రశ్న అడుగుతుంది. ఈవెన్ ద IPS ఆఫీసర్ హీ ఆస్క్డ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? వాట్స్ ద మీనింగ్? క్యా మతలబ్ హై? పబ్లిక్ డ్యూటీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని. నేను బయట దేశం నుంచి వచ్చిన మా నాన్న ఇంట్లో జరిగిందని నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలా? నా దగ్గర టెక్నాలజీ ఉందా? నా దగ్గర ఫోరెన్సిక్ ఉందా? నా దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఉందా? మొత్తం డిపార్ట్మెంట్ చేయాలి కదండి. మొత్తం డిపార్ట్మెంట్ చేసి ఆ డేటా మొత్తం దొంగతనం చేసి అది ఏం చేస్తారు? క్యాబుల్ తోసుకు పూరా గాయబ్ కర్ది. సో దీంట్లో అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ హస్తం కూడా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? మొత్తం కలిసి కార్పొరేషన్ అవుతుంది. మొత్తం రియల్ ఎస్టేట్ మా అమ్మ వాళ్ళ బ్రదర్ కొడుకు, ఆయన పేరు శోభాన్ సర్దార్. మీ సొంత అమ్మ కూడా ఇట్లా చేసిన మీరు అనుకుంటున్నారా? అమ్మ అంటే బ్లాక్మెయిల్ చేసి అది చేసి మొత్తం సంతకం చేసి తీసుకుండు. GPA జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుండు. ఎవరు? మా కజిన్ బ్రదర్, మా మామ వాళ్ళ కొడుకు తీసుకొని. నేబర్ కూడా ఉంది దాంట్లో, మా నేబర్ పక్క ఇల్లు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు మరి మీరు అన్నారు కదా మీ మామ కొడుకుని, వాళ్ళు మీతో కమ్యూనికేషన్ లో ఉన్నారా అసలు? నేనా? కమ్యూనికేషన్ ఏముంటది సార్? నాకు మొత్తం డౌట్. వాళ్ళే డౌట్ మీరు ఎప్పుడు రేజ్ చేసిరా వాళ్ళతోటి ఇట్లా క్వశ్చన్ మీ మీద డౌట్ రేజ్ చేస్తే నువ్వు లీగల్ రా అంటుండు. మరి ఇదే విషయం గురించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మాకు ఇలా డౌట్ ఉంది, నేను రాసి ఇచ్చిన 10 లెటర్లు రాసి ఇచ్చిన. ఈవెన్ ఐ హావ్ సబ్మిటెడ్ లెటర్ టు DCP, DGP అందరికి ఇచ్చిన. ఇట్లా నడుస్తుంది సార్. వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు. ఎవిడెన్స్ 6th floor బిల్డింగ్ ఎవిడెన్స్. ఏదైనా జరిగితే ఏం ఇక్కడ వచ్చినా, నేను ఎందుకు వచ్చినా అనేది బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. ఎందుకు వచ్చినా నాకు న్యాయం కావాలి. దాని గురించి వచ్చిన. నేను DCP, DGP ఆఫీస్ పోతున్నా. దేని గురించి పోతున్నా అండి? న్యాయం గురించి పోతున్నా కదా. మళ్ళీ అర్థం చేసుకోవాలి కదా. న్యాయం జరగట్లేదు. వాళ్ళు చిన్న అక్కడి నుంచి ఓకే ఆప్ జావ్ హమ్ లెటర్ దేతే హమ్ వేస్తే అని పంపించారు. పంపించిన తర్వాత చిన్న ఆఫీసర్లు SHO, 3 స్టార్ ఆఫీసర్, లేకపోతే ACP 3 years సార్. 3 years ఒక కల్పిట్ని పట్టుకోవాలి. 3 years నాట్ ఇనఫ్? సరిపోదా? 3 సంవత్సరమా ఒక మంచిగా పట్టుకోవాలని? ఫింగర్ ప్రింట్ డాగ్ స్క్వాడ్ ఉంటుంది. ఎంతైతే టెక్నాలజీ వచ్చింది. మన IT హబ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన తెలంగాణ టాప్ నెంబర్ 1 ఉంది మొత్తం దేశం. ఈ దేశంలో ఈ జమానాలో ఇట్లా జరుగుతుంది. పోలీసు ఏం హెల్ప్ చేస్తలేదు. మరి ఇప్పుడు మీరు ఇక్కడ ప్రజావాణిలో ఏమని చెప్పారు? అసలు ఏమన్నారు ఇక్కడ? పిటిషన్ ఇది మొత్తం నేను చెప్పిన అదే రైటర్లో ఇంగ్లీష్లో రాసి ఇచ్చిన. ఎట్లా నాకు న్యాయం అన్యాయం జరిగింది మా నాన్నతోని. జస్టిస్ ఫర్ మై ఫాదర్ మొహమ్మద్ కరీముద్దీన్ హిస్ నేమ్. సో వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఇక్కడ మీకు ఆఫీషియల్స్? ఆఫీషియల్స్ మీరు లెటర్ తీసుకున్నారు. 1 weekలో SMS వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ SMS అని చెప్పినారు. మాది మహబూబ్ నగర్ జిల్లా సార్, కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామం నుంచి వచ్చిన సార్. మేము PSCL ఏజెంట్ బాధితులం. గత 10 సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ఇబ్బందులు, కస్టమర్కు ఇవ్వాల్సిన డబ్బులు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సార్. అందుకనే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం సార్. మేము మా యొక్క ఈ యావత్ తెలంగాణ మొత్తంలో ఈ PSCL పెరల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క డబ్బులు మా కస్టమర్కు దాదాపుగా 1500 కోట్ల రూపాయలు రావాల్సి వచ్చింది సార్. ఇది ఈ యొక్క అమౌంట్ను మేము గత ప్రభుత్వాలకు ఎన్నో సార్లు మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత తెలంగాణ ప్రభుత్వానికి కానివ్వండి, BJP ప్రభుత్వానికి కానివ్వండి, మా యొక్క ఎలాంటి పరిష్కారం కాలేదు సార్. అందుకనే మేము ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమానికి మా ఏజెంట్లను అందరం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొత్తంలో కొన్ని వందలాదిగా తరలి వచ్చినాం సార్ మా యొక్క బాధను వినిపించడానికి. అందుకనే ఇంకొకటి ముఖ్య విషయం సార్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామంలో కూడా మా బాధితులు ఉన్నారు. పక్కల పోల్కంపల్లి కానివ్వండి, రంగాపూర్ కానివ్వండి, తాండ్రా ఆరు కొండారెడ్డిపల్లి, ఈ యొక్క సమస్యలను మేము ఒక ముఖ్యమంత్రి గారికి తీసుకొని వచ్చినాము. దయచేసి మా యొక్క ఈ డబ్బులు ఇప్పించగలరని ముఖ్యమంత్రి గారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాము. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది సార్. అందుకనే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కస్టమర్లు వచ్చి ఇంట్లోకి తాళం వేసడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు డబ్బులు కట్టుకున్నారు కాబట్టి మీరే ఇవ్వాలని వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇంకొకటి,
మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే కొంతమంది ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది కొన్ని పొలాలు అమ్మి కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మేము ఒక్క రూపాయి కూడా మేము తెలియలేదు సార్. ఏదైతుందో మేము పాలసీ లెక్కన కట్టేసి ఈ పెరల్స్ కంపెనీకి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు మాకు రావాల్సిందిగా మేము కోరుచున్నాం సార్. ఇప్పుడు ఈ సమస్య మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఈ యొక్క సమస్య వచ్చేసి సార్ 2014లో ఈ కంపెనీ క్లోజ్ చేయడం జరిగింది. 2014లో ఆర్ఎం లోదా కమిటీ అని ఒక కమిటీ వేసి మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చారు సార్ 2016లో. గత బాధితులకు డబ్బులు ఒక 2-3 నెలలు ఇవ్వాల్సిందిగా చెప్తే కూడా ఈ ఆర్ఎం లోదా కమిటీ వాళ్ళు సెబీ వాళ్ళకి ఇచ్చారు సార్. సెబీ వాళ్ళు కూడా వచ్చేసి ఏమంటారు అంటే ఒకసారి 5,000, ఒకసారి 10,000 ఇక్కడ చిల్లరగా వాళ్ళకు దోచినట్టుగా ఆన్లైన్ సిస్టంలో మా యొక్క ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకొకటి ముఖ్యమైన మా యొక్క పెద్ద సమస్య ఏంది సార్ అంటే అప్పుడు మేము ఆన్లైన్లో ఈ బాండ్లు మేము అడ్మిట్ చేసేటప్పుడు ప్లాట్ అలాట్మెంట్ ఎస్ అని ఇవ్వడం జరిగింది సార్. ఆ ఎస్ కొరకు కూడా మా డబ్బులు ఆపేసి కూడా చాలా ఇబ్బందికరంగా మాకు చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు మీకు ఈ కమిటీ ఏదైతే వేసారో వాళ్ళు కూడా సరిగా స్పందించలేరు అని మీరు అంటున్నారు. అవును సార్. మరి తర్వాత ఇంకొక పిటిషన్ మీరు ఎందుకు వేసుకోలేకపోయారు? ఇప్పుడు హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, అక్కడ దాకా కేసు నడుస్తుంది కదా. కేసు ఆల్రెడీగా నడుస్తుంది సార్. సుప్రీంకోర్టులో నడుస్తున్నది. సుప్రీంకోర్టు కూడా మాకు ఇచ్చింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది డబ్బులు ఇవ్వని చెప్పింది. ఆ డబ్బులు ఇచ్చేసి సెబీ వాళ్ళ కాడ మాకు ఇబ్బంది జరుగుతుంది సార్. ఇప్పుడు సెబీ వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఏంటి అసలు? సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ అంటే మీరు ప్లాట్ అలాట్మెంట్ ఎస్ అని పెట్టారు కదా, ఇది మొత్తం అయిపోయినాక తర్వాత ఇస్తామని చెప్తున్నారు సార్. దాని కొరకు కూడా మాకు కూడా గత మేము 5-6 సంవత్సరాలకి వెళ్ళి కూడా మేము నిలబడ్డాం కానీ మాకు ఎలాంటి స్పందన జరుగుతలేదు సార్. మరి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంతెంత చొప్పున దీంట్లో రావాల్సి ఉందండి? టోటల్గా ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి కొన్ని 50 లక్షలు కట్టినాం సార్, కొంతమంది 10 లక్షలు, కొంతమంది కోటి రూపాయలు కూడా కట్టడం జరిగింది సార్. మరి ఇప్పుడు వాటి తర్వాత దీని గురించి పురోగతి ఏమని మీరు అనుకుంటున్నారు సార్? మేము ఒక్కటే సార్, మా యొక్క సమస్య ఎక్కడ వెళ్ళినా అయితలేదు కాబట్టి ఒక ప్రజా దర్బార్కి వచ్చినాం. మేము మా యొక్క వినతి పత్రానికి అందించడం జరిగింది సార్. యావత్ తెలంగాణ మొత్తం వచ్చినాం సార్. కొల్లాపూర్ డిస్టిక్ కానివ్వండి, వనపర్తి జిల్లా వచ్చేసి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రత్యేకంగా మేము వందలాది మందిగా వచ్చి మా యొక్క సమస్యని మేము చెప్తున్నాం సార్. అయితే మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సొంత ఊరైన ఆ ప్లేస్ లో కూడా ఇలా జరిగింది అన్న మీరు అన్నారు కదా. అవును సార్. మరి అప్పుడే మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా మీరు అక్కడ? సార్ ఇంకొకటి విషయం సార్, భారత్ జోడో యాత్రలు కూడా జడ్చలలో కూడా మేము మా యొక్క బాధితులు అందరం కలిసి సంపత్ కుమార్ గారికి కూడా మా యొక్క వినతి పత్రం వేయడం జరిగింది సార్ ప్రత్యేకంగా. ఇంకొకటి సార్, పీపుల్స్ మార్క్ అని మన ఖమ్మం జిల్లాలో పెట్టారు బట్టి విక్రమార్క గారు. వారికి కూడా మా సీనియర్స్ స్టేట్ కమిటీ వాళ్ళకి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. మరి దాంట్లో ఏమనిపించింది? వాళ్ళు ఇచ్చారు, మీరు వినతి పత్రాలు ఇచ్చారు, దాని నుంచి మన స్పందన గవర్నమెంట్ వస్తే మేము ఇస్తామని వాళ్ళకు హామీ ఇచ్చారు సార్. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఈ రకంగా వాళ్ళకి చెప్పడం జరిగిందా సార్? మీరు గవర్నమెంట్ వస్తే ఇస్తా అన్నారు కదా, మరి ఏమన్నా చేస్తారని అన్నారా? అందుకనే ఇప్పుడే మేము మొదటిసారి వచ్చినాం సార్. ఇది ప్రజా దర్బార్కి ఇప్పుడే వచ్చినాం సార్. మేము జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మాకు స్పందన లేదు కాబట్టి మేము ఐక్యంగా మొత్తం ఈ యావత్ తెలంగాణ మొత్తం ఏజెంట్లం ఇక్కడ ప్రజా దర్బార్కి రావడం జరిగింది సార్. ఓకే, లోపట్లోకి వెళ్ళారండి ఇప్పుడు సార్ మీరు కలిసారు అధికారులు? ఏమన్నారు వాళ్ళ దగ్గర నుంచి స్పందన? వాళ్ళు ఏమన్నారు సార్, కాగితాలు అయితే తీసుకున్నారు, మేము మీకు మెసేజ్ వస్తుంది దాని ప్రకారంగా మీకు. ఎంతమంది వచ్చారు మీరు మొత్తం? దాదాపు వచ్చేసి మేము 500-600 మంది మొత్తం వచ్చినాం సార్ ఇక్కడికి. అవును సార్, ఇంకా వస్తూనే ఉన్నారు సార్, ఇంకా వస్తూనే ఉన్నారు. ఓకే, మీ సమస్య తీరాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్, ప్రత్యేకంగా మీ మీడియా వాళ్ళకి మాకు మద్దతు కావాలి సార్. ఏ మీడియా వాళ్ళు మాకు మా బాధలన్నీ చెప్తలేరు సార్. మీ మీడియా వల్లనే మాకు ఏదైనా అయితే మేము కూడా వినిపించుకుంటున్నాం సార్. ప్రత్యేకంగా మేము మీడియా వాళ్ళకి కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ వల్లనే మాకు అవుతుందని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు సెబీ వాళ్ళు ఏంటంటే 100 మంది ఉంటే 5 మందికి ఇచ్చినామంటున్నారు. 5,000, 100, 2 లక్షలు, 3,000 ఉన్న లక్షలు 10,000 ఇచ్చారు. ఇచ్చి ఏం చేశారంటే వాళ్ళు 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్టు చేస్తారు. ఆ తదిమ పేర్లు అంటే వాళ్ళు వచ్చినట్టు ఇస్తాము. ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీకి సెబీ వాళ్ళు మాకు ఏం చెప్తాము. ఆఫీస్ 2 సార్లు ధర్నా చేసినాము, 4 సార్లు చేసినాం, 10 సార్లు చేసినాము, 5 సంవత్సరాలు పోయినాము, జైలుకు పోయినాము, పులిసి పట్టుకపోయారు. అట్లా కూడా వాళ్ళు ఏం చెప్తాము. ఇంకోటి లోదా కమిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే 100 కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నారు. అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చారణం తీస్తారు, బారణంతో అక్కడ వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఎవరైతే ఇట్లా మీరు చిన్న చిన్నగా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారా ఈ రోజు? అట్లా కూడా వచ్చారు తీసుకున్న వాళ్ళు. 5,000, 10,000 కట్టిన వాళ్ళు కూడా వచ్చారు సార్. దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్.
ప్రతి ఎమ్మెల్యేకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ముట్టడి కూడా చేశాం సార్. గతంలో అసెంబ్లీ ముట్టడి కూడా చేశాం. వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేకపోయింది. ఈ సెబీ కంపెనీ అని ఒకటి ఏర్పాటు చేసి ఈ యొక్క బాధితులను 50,000 లక్ష రూపాయలు డిపాజిట్లు పెట్టుకోవడము, 10 లక్షలు 20 లక్షలు అట్లా డిపాజిట్లు పెట్టించుకోరు. మళ్ళీ సంవత్సరం కట్టించుకోసారి డబ్బులు కట్టించుకోసారి దాదాపు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏదో జిఎస్టీ అది ఇది కట్టలేదని చెప్పేసి ఈ యొక్క కంపెనీ క్లోజ్ చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి ఈ యొక్క బాధితుల సమస్యను ఎవరు తీర్చలేకపోతున్నారు. మరి ఎంత పేదవాళ్ళంటే ఇల్లు ఇడుపు లేని వాళ్ళు కూడా ఈ యొక్క పాలసీలో డబ్బులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఎలాంటి స్పందన లేకపోవడం జరిగింది సార్. దయచేసి ఈ యొక్క వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి వారికి లేదైనా ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం సార్. మేడం అమ్మ మీరు ఎంత కట్టారు? మీరు దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీరు 50 లక్షలు 50 లక్షల దాకా కట్టించు. మీ సొంతగా ఏజెంట్ గా 50 లక్షల వరకు. మరి అవన్నీ డబ్బులు ఎట్లా సమకూర్చారు మీరు? ఎంత మంది దగ్గర నుంచి ఏమైంది అసలు? ఒక్కొక్కరు దగ్గర నెలకు 2,000 3,000 సంవత్సరం కట్టిండ్రు, నెలకు కట్టిన నెలకు కట్టిండ్రు. ఇట్లా 50,000 60,000 లక్ష రూపాయలు ఇట్లా కట్టిన వాళ్ళు కట్టింది సార్. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తున్నారు మీరు? సమాధానం చెప్పలేకనే తల వీక్కుంటున్నాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య మీకు? 14 సంవత్సరాలు. మరి 14 సంవత్సరాల నుంచి ఎంత మంది కన్నా సమాధానాలు చెప్తున్నారు? ఎలా గడుస్తుంది? కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది చనిపోయిన. మా బాధ ఎవరు తీర్చుకోలేరు. రేవంత్ రెడ్డి అన్నకు పూర్తి నిండా చేస్తున్నాము. మా ధన్యవాదాలు తెలుపుకుంటా. మాకు ఇప్పిస్తే చాలు. మేము గట్టిన కాడికి అయినా సరే మా ఆస్తులు అమ్మి కట్టుండ్రి. ఎట్లా కట్టించారు అట్లా మీ ఆస్తులు అమ్మి కట్టు. ఎట్లా ఏ లెక్కతో తీసుకున్నాం ఆ లెక్కతో కట్టాలి. మేము ఏడికెళ్ళి తేవాలి సార్? మా ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా సార్. ఎందుకు పోయినామని మా ఇంట్లో పిల్లలు తిడుతూ పిల్లలు కోపాలు అవుతుంది. నిర్మల్లో 100 ఎకరాలు ఉన్నాయి సార్. డబ్బులను తీసుకున్నావు, పొలాలు కొనేసుకున్నావు. పొలాలు కొనేసుకున్నావు గొప్పతనం కాదు. మా కస్టమర్కు ఇండ్ల కాడ వచ్చి చాలా గడబడి చేస్తున్నారు సార్. ఎందుకంటే కంపెనీకి ప్రాపర్టీస్ ఉన్నాయి, లేవని కాదు. కట్టించిన ఏజెంట్లకు ఏమంటున్నారు అంటే మీ ఆస్తి అమ్ముకొని కట్టింటున్నారు. ఎవరు రూపాయి తినలేరు సార్. ప్రతి ఒక్కరిని కూడా కంపెనీగా కట్టినాం. బాధ్యత బాండ్లు ఉన్నాయి. అయినప్పటికీ మా టైం అయిపోయింది కాబట్టి మీరే ఇవ్వాలి, మీరు బాండ్లు మీరు తీసుకోండి, ఏమన్నా చేసుకోండి అని చెప్తున్నారు సార్. కంపెనీకి ప్రాపర్టీస్ ఉన్నాయి, భూమి ఉన్నది, 1000 ఎకరాలు ఉన్నది. ఆ యొక్క భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోరన్నా సీనియర్స్ దాన్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని వాళ్ళు బాగుపడుతున్నారు సార్. జనాలకు అసలు తగలని సెల్లర్ అనమాట అది. అందుకని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యావత్ తెలంగాణ జనం అంతా కూడా ఏజెంట్లు కానీ కట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన సార్, కస్టమర్స్ కూడా. కాబట్టి మీరు దయచేసి మీరు మీడియా ద్వారానన్నా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే ప్రభాయ్ మరి ఇది మాకు అందరికీ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ప్రభు. కాబట్టి మీరు కంపల్సరీ సీఎం గారు దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ యావత్ ఇక్కడ రావడం జరిగింది సార్. ఎందుకంటే 14 సంవత్సరాలుగా మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అమ్మి కట్టినప్పటికీ కూడా సరిపడిన పరిస్థితుల్లో ఉన్నది. ఏం అమ్ముతాం మేము? మా డబ్బులు తీసుకొచ్చి కంపెనీకి పెట్టినాము. వాళ్ళు తీసుకుపోయి దునియా ప్రాపర్టీ సంపాదించుకునే ప్రాపర్టీ మీద ఈ లోద కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో 5,000 2,000 వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా లక్షలు కూడా కట్టిన ఉన్నారు. ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు పీరియడ్ పెట్టిర్రు. 6 సంవత్సరాల్లో డబుల్ వస్తాయనే ఉద్దేశంతో మేము అందరం పని చేసినాం. కట్టినాం, మేము కూడా కట్టాం సార్. 50,000 లక్ష రూపాయలు కట్టినాం అనమాట. ఇప్పుడు ఊళ్ళో తిరిగే పొజిషన్ కూడా లేదు. ఇంట్లో తాళాలు వేసే పొజిషన్ ఉన్నాయి సార్. ఉన్నది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వారిలో మరి మనవిని విన్నవించాలని అంత ఇబ్బందికరంగా ఉంది మా పరిస్థితి. చావాలని ఆల్రెడీ మన కరెంటు పట్టుకుని పోయినా 5 మంది వచ్చి ఎందుకని చేసిరు. అంత బాధ ఉంది. 40 ఊర్లలో కట్టించారు. 40 ఊర్లో మొత్తం అందరూ వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? మీ సొంతంగా మీరు ఎంత కట్టించారు? నా సొంతం 20 లక్షలు సార్. మా ఇంట్లో అందరూ, మా భార్య పేరు 3 లక్షలు, మా కొడుకు పేరు 4 లక్షలు, మాకు 5 మంది 3 లక్షలు కట్టించాం. అది 15 లక్షలు. అప్పుడే 2008లోనే 14 లక్షలు కట్టించిన మా ఇంట్లోకి వెళ్ళి ఫిక్స్ బిడ్డు. మళ్ళీ ఏజెంట్ల మొత్తం 40 ఊర్లలో ఇంచుమించు నాకు 2 కోట్ల పైన ఉన్నాయి. నేను కట్టించినాయండి. లిస్ట్ కూడా తయారు చేసిన మొత్తం. లిస్ట్ కూడా అన్ని ఉన్నది చూపించినట్లా. ఓకే సరే, మీరు సమస్య గురించి అయితే మీరు చెప్పారు కాబట్టి చూద్దాం. మరి మీరు ఏమని చెప్పారు? లోపల అధికారులు ఏమన్నారు మీ గురించి? తీసుకున్నారు, మెసేజ్ వస్తుంది మీకు గంటలు అని చెప్పారు. రాలేదు, రేపటిదాకా ఆన్లైన్ ఎక్కిస్తారంట. అప్పుడు ఫోన్ చేస్తాం. ఫోన్ నెంబర్ తీసుకున్నాం. మాది సిద్దిపేట జిల్లా
బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామం మాది. నేను గతంలో మరి అనేక సార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏం జరిగింది అసలు? అసలు మా ఊరి సర్పంచ్ భర్త ఎంపీటీసీ భర్త కలిసి నాపై దాడి చేస్తూ మా ఊర్లో ఉన్న గ్రామ శివార్లో సర్వే నంబర్ 126లో దాదాపు 190 ఎకరాలకు పైగా భూమి ఉంది. అందులో నాకు 1.5 ఎకరం భూమిని కేటాయించారు. ఇంతవరకు దాన్ని నాకు చూపించలేదు. దానికోసం గత 10-11 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా నేను. దాని మీద తిరిగితే వీళ్ళిద్దరు కలిసి ఈ సర్పంచ్ భర్త ఎంపీటీసీ భర్త కలిసి బెజ్జంకి ఎస్ఐ తోటి కుమ్మక్కై ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా కలిసి నాపై దాడి చేయించారు. నేను ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకుంటాడు, సిపి గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకుంటాడు, డీజీపీ గారికి ఇప్పటికి 6 సార్లు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి సచివాలయంలో కూడా ఫిర్యాదు చేసినాయి. ఇక్కడ కూడా మొన్న పోయిన మంగళవారం నాడు ఇచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. 15 రోజులు అయింది. మరి సమస్యలు పరిష్కారం అయితే మేము తిరిగి అలిసిపోతున్నాం. అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోతున్నాం, మానసికంగా కుంగిపోతున్నాం. మరి అన్ని విధాలుగా మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని బదనాం చేస్తూ మాకు రావాల్సిన హక్కులను దక్కకుండా మాకు ఎలాంటి పనులు జరగకుండా ఏడికి పోయినా మమ్మల్ని పరిశాన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇబ్బంది అనేది జరుగుతుంది? ఏ రకంగా జరుగుతుంది? ఏ రకంగా అంటే ఇదే వీళ్ళు ఈ ల్యాండ్లకు రావద్దు ఎట్లా పెట్టి, ఎందుకంటే వాళ్ళంతా కలిసి అక్కడ డబ్బులు అందరూ ఇప్పుడు అక్రమదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి దాదాపు ఒక 40 ఎకరాల మిగులు భూమి ఉందల్లా. ఆ భూమిలో ఉన్న వాళ్ళందరూ కలిసి పైసలు జమ చేసి ఈ సర్పంచ్ భర్తకు ఎంపీటీసీ భర్తకు ఇవ్వడం జరిగింది. ఇవి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ వాళ్ళకు పోలీసు వాళ్ళకి ఇచ్చి ఆ భూమాఫియాను బయటకు రాకుండా వీళ్ళంతా ఒక కుమ్మక్కు రాజకీయాన్ని నడుపుతున్నారు అక్కడ. దీని మీద నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎప్పటిస్తుందో దాదాపు చాలా రోజులు. మీ మీద దాడి చేస్తున్నారు అన్నారు కదా, ఏ రకంగా దాడి జరుగుతుంది? భౌతికంగా దాడి చేశారు. మాటికి పోలీసులు ఇంటికి రావడం, నన్ను స్టేషన్కి రమ్మని తీసుకుపోవడం, అట్లా 2 సార్లు 3 సార్లు దాడి జరిగింది. తీసుకెళ్ళి ఏమంటున్నారు మిమ్మల్ని? ఏమంటారు, నువ్వు దీన్ని ముచ్చట ఎత్తద్దని చెప్తారు. ఈ 126 గురించి నువ్వు మాట్లాడితే నేను ఉంచామని చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ చంపేస్తారు పోలీస్ వాళ్ళు. మా పిల్లలను బెదిరిస్తారు, మా పిల్లలు భయపడతారు. ఏమని? ఇంటికి వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటారు. ఇప్పుడు నేను ధర్నా చేసిన చాలాసార్లు, ఆమరణ హార్దిక చేసిన ప్రతి సంవత్సరం కూడా చేస్తే వచ్చి వీళ్ళ పేర్లు ఏంది, వీళ్ళు ఏడ చదువుకుంటారు, వీళ్ళ కథ ఏంది, జాగ్రత్త మంచుకుని మరి పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని ఇట్లా బెదిరిస్తారు అన్నట్టు నన్ను. అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా మరి చంపుతారా ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. ఇక ఊళ్ళల్లో కుల బహిష్కరణ కూడా చేసారు నన్ను. ఈ సర్పంచ్ భర్త ఎంపీటీసీ భర్త వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే వీళ్ళు మీ కులంలోకి తీసేస్తే వీడు మీ ఇటనన్నా మరి మన దగ్గరికి వస్తాడేమో, ఈ ల్యాండ్ విషయాన్ని బయటకు ఎత్తకుండా నన్ను కులంలోకి బహిష్కరణ చేశారు. నాకు రావడానికి అచ్చకాడ రాకుండా అడ్డం పెడతారు. ఏ బ్యాంకుల లోన్ కోసం పోతే అక్కడ ఇవ్వకుండా చేస్తారు. అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టపరుస్తారు. వీళ్ళతోటి కూడా కొట్టిపిచ్చారు ఒకసారి. ఏది మా కులపోలతోటి కూడా. దానికి ఏ కారణం చేస్తారు? ఇదే భూమి గురించే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ భూమాఫియా ఇట్లా బయటకు వస్తే అందరం దొరికిపోతాం, లేని పరిశాన్ అవుతుంది అని అక్కడ పట్టాలు లేకుండానే చాలామంది దున్నుకోవడం జరుగుతుంది. ఎకరం ఉన్నోళ్ళు 4 ఎకరాలు దున్నుకుంటారు, 2 ఎకరాలు ఉన్నవారు 6 ఎకరాలు దున్నుకుంటారు. ఇది దొంగ పట్టాలు చేసుకున్నారు. అంతా అసైన్మెంట్ భూములను ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా దొంగతనంగా వాళ్ళు ఎక్కించుకొని వాళ్ళు దీనిలకు నన్ను రాకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు ఈ సమస్య మీ ఒక్కరికి ఉందా మీ ఊరు, లేకపోతే ఇంకా మిగతా ఎవరికైనా అట్లా ఉందా? దాదాపు ఒక 15 మందికి ఇట్లా ఉన్నది. మరి మీరు అంటే ఒకే ఊరికి చెందిన వాళ్ళు మీరు? ఒక ఊరికి. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మీలానే వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుందా లేకపోతే ఎట్లా? అయితే వాళ్ళు జరుగుతలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేసినప్పుడు అందరం కలిసి రెవెన్యూ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసినాం. చేస్తే ఏమైందంటే వీళ్ళు ఇక తిరిగి అలిసిపోయారు. వాస్తవాన్ని చాలామంది వాళ్ళు వెనుక పట్టిరు. నేను ఒక్కనే వాళ్ళు బంద్ అయిన తర్వాత కూడా నేను దాదాపు ఈ 5-6 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉన్నా, పోరాటం చేస్తున్నా. కాబట్టి దీన్ని వీళ్ళు జీర్ణించుకోలేక నన్ను మొత్తం టార్గెట్ చేసి నన్ను పరిశాన్ చేస్తున్నారు మొత్తం. ఇక ఇప్పుడు ముందు అసలు మీరు ఏం చేయబోతున్నారు? మీకు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సహాయం కోరుకుంటున్నారు? మేము ఏమంటున్నాం అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు జరగలేదు, వాళ్ళ పనులే చేసుకున్నారు, వాళ్ళే అన్నీ తీసుకున్నారు. కాబట్టి మాకు ఉన్నదాన్ని మేము అడుగుతున్నాం. మా హక్కులకు భంగం కలిగించకుండా మాకు స్వేచ్ఛ కోసం మేము ఇంత దూరం వచ్చి పోరాటం చేస్తే ఏది మాకు రాకుండా చేస్తారు. మానవ హక్కుల కమిషన్ ఇంతవరకు నియమించలేదు. వాస్తవానికి మేము అందులో ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఫిర్యాదు చేసి. ఇవాళ కమిషన్ అనే అక్కడ లేరు. మరి మానవ హక్కుల కమిషన్ దగ్గరికి పోయి బాధలు చెప్తున్నారు, అక్కడ వాళ్ళు లేరు. గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆడికి పోతే వాళ్ళు గట్లనే ఉన్నారు. గవర్నర్ ఏమన్నారు? గవర్నర్ గారు కూడా రిప్రజెంటేషన్ రాసినామని చెప్పిర్రు, పంపించినా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 5-6 నెలలు అయింది. డీజీపీ దగ్గర 6 సార్లు పెడితే అది తీసి పక్కకే చేస్తారు. వాళ్ళు అసలు ఏం చేస్తారు అర్థమవుతలేదు. సచివాలయంలో పోయి ఇస్తుంది, వాళ్ళు చేస్తలేపారు. మరి రాష్ట్రంలో ఎవరి కోసం పనులు చేస్తుర్రు ఈ అధికారులంతా? మరి ఎప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి? అందుకే ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డాయి కాబట్టి ప్రభుత్వం, మరి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మరి మా సమస్యకు పరిష్కారం చూపుతారని మేము ఇంత దూరం వచ్చి మరి ఇప్పుడు 2వ సారి ఇక్కడికి రావడం ఈ ప్రజావానికి.
మరి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఇప్పుడు ఏమన్నారు లోపల అధికారులు మీతో మాట్లాడారు. అధికారులు మేము ఇచ్చిన దరఖాస్తుని తీసుకున్నారు. తప్పకుండా దీని మీద మరి అది చేయిస్తాం, మీకు న్యాయం జరిగేటట్టు చేస్తాం, మీ భూమి మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మీరు రెండోసారి ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా? అవును. మరి రెండోసారి వచ్చిన మీరు ఇప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చిన, మరి దీని మీద ఇంకా నాకేం ప్రోగ్రెస్ అనిపించలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదని మీరు ఏమన్నా వాళ్ళతో చెప్పడం జరిగింది? చెప్పింది. ఏమన్నారు వాళ్ళు? చెప్తే అవుతుంది, జరుగుతాయి, పని జరుగుతుంది అంటారు కాబట్టి మరి ఎట్లా అని నేను కూడా చూడాలి కదా, మరి అవుతుంది అంటారు. కాకపోతే మాకు దినదినం ప్రాణగండం లెక్క అవుతుంది మా పరిస్థితి. మీకు చెప్పినా కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 11-12 సంవత్సరాలు తిరిగి నేను అలసిపోయినా. వాస్తవానికి చాలా ఇబ్బందుల పాలైన, ఆమరణ దీక్షలు చేసి, ఈ ధర్నాలు చేసి, ఈ పోరాటాలతో మా జీవితం అంతా గడిచిపోతే మాకు రావాల్సింది మాకు చెందాల్సిందే చెందకుండా చేస్తే మాకు ఎట్లా బతుకుడు ఈ తెలంగాణలో? మరి ఇట్లనే ఈ రౌడీజంతో, ఈ గుండాలతోటి మా కాలం అంతా ఎలా తీసుకుంటూ పోతామా? మరి మా భవిష్యత్తు ఏంది తర్వాత? మాకు ఇకనన్నా న్యాయం జరుగుతుందా? మరి ఇప్పుడన్నా మేము స్వేచ్ఛగా ఉండి మా హక్కులు మేము దక్కించుకోగలుగుతామా? ఇట్లనే ఉంటుందా? నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయటకు రాక. నేనంటే తిరిగి అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాయి. మరి ఇట్లా రాని వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఆ బుక్కులు పట్టుకొని ఇచ్చిన పాస్బుక్లు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ పట్టుకుని అక్కడ ఉంచుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి ఆ పట్టా సర్టిఫికేట్ కూడా గుంజుకొని పోయారు. వాస్తవానికి నాకు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ అది కూడా లాక్కున్నారు. నీకు ఎందుకు, రేపే వస్తున్నావు, చూపిద్దాం రా, నీకు ఉన్నది భూమి చూపిస్తామని చెప్పి నువ్వు రేపు రెడీ ఉండమని చెప్పి నన్ను నిమ్మరసం ఇచ్చి నా దీక్షను ముగింపజేసి ఈ పోలీసు వాళ్ళు ఆర్ఐ విఆర్ఓ వచ్చి గత 3 సంవత్సరాల కింద ఇచ్చి నన్ను లేపి సర్టిఫికేట్లు ఏమున్నాయంటే చూపించాలి కదా. చూపిస్తా అన్నప్పుడు అయితే మనం చూపిస్తాం. చూపించేసరికి ఏం చేసింది, సరే బాబు మరి రేపు రాను అంటే పట్టుకుని పోయారు. ఇప్పుడు మీకు ఇస్తలేరు అది, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ధర్నాలు చేసిన జిరాక్సులు, ఈ పేపర్లు మేము చేసిన ఫిర్యాదులు, ఫోటోలు కూడా అవన్నీ ఉన్నాయి. ఆల్బంలో చూపిస్తాను నేను, అవన్నీ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది. మరి మన రాష్ట్రంలో ఇట్లనే కొనసాగుకుంటూ పోతే ఈ దౌర్జన్యాలు, ఈ అక్రమాలు, ఈ భూమాఫియాలు, ఈ గుండాయిజాలు మరి సామాన్యులను చంపడానికే వీళ్ళు పరిపాలన చేస్తుర్రా? గత ప్రభుత్వాలు ఇట్లనే జరిగినాయి. మరి ఈసారన్నా ఏమన్నా న్యాయం జరుగుతుందా? మరి ఇట్లా దీనికోసం మరి మేము ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? మాకైతే అలిసిపోయినాం మేము తిరిగి. ఇట్లా మరి ఇంకా చాలామంది అక్కడ ఇంత ఇబ్బందుల పాలవుతారు. తిరిగి అలిసిపోయి ఇళ్ళల్లో వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. వాళ్ళు తిరగలేకపోతారు, వాళ్ళకి ఇంత దూరం రాలేకపోతారు. పైసలు లేవని వాళ్ళు అంటారు. మేము మా సొంత ఖర్చులతోటి మా భార్య మీద పుస్తకాలు తాడు అమ్మేసి, చెవుల కమ్మలు అమ్మేసి, పట్టగొడుసుల కాన్సలు అమ్ముకొని తిరిగినాం. చూస్తే భూమిలో తీరా నష్టం జరిగింది. ఏమున్నాయి, పేరుకి ఇంత తెల్లంగా చేసుకొని ఎందుకంటే సమాజంలో మరి బతకాలంటే మనసులో కనబడటానికి కానీ ఇట్లా బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. కానీ ఏం లేదు. మీరు వచ్చి చూస్తే పరిస్థితి నాకు ఏం పని చేయనిస్తలేరు. దళిత బంధు అన్నారు, వాళ్ళే తీసుకున్నారు. అవన్నీ రేషన్ బియ్యం మాత్రం వస్తాయి అంతే. రేషన్ తప్ప మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ 10 సంవత్సరాల నుంచి అయితే ఎక్కడ కూడా జరగలేదు. నాకైతే జరగలేదు. అంటే అవన్నీ రాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే. వీళ్ళే ఎవరు సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త ప్లస్ బెజ్జంకి రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వీళ్ళంతా కలిసి ఒక కుమ్మక్కాయి ఈ పెద్ద భూమాఫియా, కోట్ల మాఫియా. కాబట్టి దీన్ని బయటకు రాకుండా వీళ్ళు అదే పనులు ఉన్నారు, వేరే పనులు ఇట్లా. సరే అండి, మేము కూడా తొందరగా తీరాలని కోరుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ. Stop.